వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎంపీ పీఎంపీలపై ఎలాంటి కేసులు పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తుందన్న హరీష్ రావు. దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి ఆదేశం. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న మంత్రి నారాయణ. కొడంగల్ గురించి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనడం హాస్యాస్పదంగా ఉందన్న ఎమ్మెల్యే శ్రీహరి. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్న సీఎం ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్న సీఎం ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం జరిగితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు. పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్. అవును అవును సార్. అవును సార్. అవును సార్. నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకే. నమస్తే నమస్తే.
ఆర్ఎంపీ పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మేనిఫెస్టోలో ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రోడ్లపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎంపీ పీఎంపీలపై ఆరోగ్య శాఖ అధికారుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న వారికి మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు సీనియర్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కలనాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది. అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించింది. రాహుల్ గాంధీని కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపించిండ్రు. నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా, మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లిగారు ఉత్తరం రాసింది. ఇప్పుడు ఆ తల్లిగారు మాట్లాడతలేరు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు మేము ఢిల్లీకినా, అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందట. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్తో మాట్లాడి అంటున్నాడు. నువ్వు ఫోన్ చేసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పతారా లేనట్టే లెక్క. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పీఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా మీకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పీఎంపీల మీద అక్రమ కేసులు లేవు, పోలీస్ కేసులు లేవు, దాడులు లేవు, మిమ్మల్ని అన్యాయంగా జైళ్లలో పెట్టిన పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ వచ్చినాక నిద్ర పట్టలేదు. ఏ రాత్రి ఎవడొస్తాడో, ఏం కేసు పెట్టాడో, జైల్లో నూకుతాడో, పోలీస్ కేసులు పెట్టారో వాళ్ళని జీబులలో లేచి ఊరంతా తిప్పుతున్నారు. మీ ఆర్ఎంపీలను జీబులలో లేచి జిల్లా అంతా తిప్పుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్లలో పెట్టి ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారు. దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ట్రైనింగ్ ఇచ్చుడు మాట దేవుడెరుగు, కేసులు పెట్టి కనీసం ఉన్న బతుకు తెరువు లేకుండా పిల్లలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఆర్ఎంపీలను రోడ్ల మీద తెచ్చే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి కళ్ళు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహ గారు తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి డిఎంఎన్హెచ్ఓలు వేధించకుండా చూడాలి, అక్రమ కేసులు పెట్టకుండా చూడాలి, వీళ్ళకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేటీఆర్ కోస్గి పట్టణంలో ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయన చెప్పిన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ ప్రజలకు అభివృద్ధి భరోసా కల్పించిందన్నారు. గతంలో కేసీఆర్ రైతులు వరి చేస్తే ఉరే అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి వరి పండించండి, కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద పోసి నిరసన చేద్దాం, ఎట్లా కొనారో చూద్దామని రైతన్నలకు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. పరిగిలో రైతు రుణమాఫీ ఎంత అయిందో నిరూపిస్తానని కేటీఆర్కి సవాల్ చేస్తే స్వీకరించకుండా పారిపోయాడని ఆరోపించారు. సన్నాయి నొక్కుతూ చాలా నీతిమంతుల్లాగా కొడంగల్ అభివృద్ధి చేసిన లాగా ఏ ముఖం పెట్టుకొని కొడంగల్ నియోజకవర్గానికి, అదేవిధంగా మా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలలో నువ్వు పర్యటనలు ఏ విధంగా చేస్తున్నావు అని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆల్రెడీ నీ వైపు చూస్తున్నావు. నువ్వు మొన్ననే మా పరిగికి వచ్చినావు. పరిగికి వచ్చి ఏం చెప్పినావు? పరిగి లోపల ఒక మీటింగ్ పెట్టినావు. అక్కడ జనం తక్కువ ఉన్నారని నీ సోషల్ మీడియాలో అట్లా ఇట్లా యాంగిళ్లలో తిప్పించేసి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం అని ఒకటి ప్రోగ్రాం పెట్టుకొని ఆ ఎర్రతో నువ్వు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టుకున్నావు పరిగి నియోజకవర్గంలో. ఆ రోజు నువ్వు ఏమన్నావు? శివారెడ్డిపల్లికి రమ్మంటే వస్తా, పరిగి ఎమ్మెల్యే ఊరికి, కొండారెడ్డిపల్లికి రేవంత్ రెడ్డి గ్రామానికి రమ్మంటే ఆడికి వస్తా అని చెప్పినావు. నేను అదే రోజు సవాల్ విసిరినా, నువ్వు శివారెడ్డిపల్లికి రా,
నువ్వెంత రుణమాఫీ చేసినావు శివారెడ్డిపల్లికి, దోమ మండలానికి, పల్లి నియోజకవర్గానికి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. ఎందుకంటే కొడంగల్ కూడా నా యొక్క జిల్లాలో అంతర్భాగం, నా అధ్యక్ష పరిధిలోకి వచ్చే ప్రాంతం. నేనే నీ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసిన. మరి నువ్వు దాని గురించి అసలు మాట్లాడలేదే. గతంలో కూడా ఈ విధంగానే శాసనసభలో కూడా హరీష్ రావు గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రాణైతే చెవెళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుని అన్నాడు. ఆ రోజు ఛాలెంజ్ విసిరిన నేను ఆర్టీఐ కింద తీసుకున్న కాగితం ఉంది. ఎవరు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. మీరు పెంచి పోషించిన కాంట్రాక్టర్లకి మీరే వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండి శాసనసభలోనే హరీష్ రావును ముందు పెట్టుకొని మాట్లాడితే కూడా ఆయన సమాధానం చెప్పలేదు. అదే రుణమాఫీ విషయంలో కూడా మీరు రైతు దీక్షలు పెట్టింది. ఈరోజు రుణమాఫీ విషయంలో నేను చెప్పిన మా పరిధి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు అయినాయి. కొడంగల్ కాన్స్టిట్యున్సీకి 330 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. మరి నువ్వు మీ ప్రభుత్వ ఆయన లోపల, మీ గవర్నమెంట్ లోపల మీరు రుణమాఫీ చేసినప్పుడు ఎంత అయిందని ఒకసారి ఆర్టీఐలో కాగితం అయ్యి తెలుస్తుంది నీకు ఎంత అయిందని. నేను వేసిన, నేను కనుక్కుంటే అక్కడ ఇచ్చిన విషయాలు ఏంటంటే 60% పేమెంట్స్ వాళ్ళు ఇవ్వలేదు. ఆ ఇచ్చిన 40% కూడా వాయిదాల పద్ధతులు ఇచ్చారు. చారానా ఇచ్చారు. అస్సలు చారానా ఎగ్గొట్టారు. అసలు అది రుణమాఫీ కానే కాదు, అది కేవలం వడ్డీ మాఫీ పథకంగానే అది మారింది. ఆ పథకంలో కూడా 60% మీరు కోతలు విధించారు. ఉదాహరణకు నేను చెప్తున్నా, నా పరిగి నియోజకవర్గంలో దోమ మండలంలో మీరు 47 కోట్ల రూపాయలు ఇచ్చారు రుణమాఫీ కింద. మేము 67 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఒక్క సంవత్సరంలోనే 67 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మీరు ఎంత ఇస్తామని చెప్పారంటే 130 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. 60% కోతలు పెట్టారు. మా ప్రభుత్వంలో అట్లా చేయలేదే. మేము లిస్టు తయారు చేసి నేనే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యత ఇస్తే ఎమ్మెల్యేలందరూ కూడా పుస్తకాలు తయారు చేసి మండలాల వారిగా ఏ మండలానికి ఎంత డబ్బు ఇచ్చినాం అనేది కూడా వివరాలుగా రైతుల వారిగా తయారు చేసి ఇచ్చినాం. దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు. జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు నారాయణ, ఫారూక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దగదర్తిలో రన్వే ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నెల్లూరుకి ఇన్ఛార్జి మంత్రి గారు రావటం, ఈరోజు ఆత్మకూరులో అనేక ప్రోగ్రాంలు గౌరవనీయ మంత్రివర్యులు రామనాయుడు గారి యొక్క కాన్ఫరెన్స్లో ఇనాగరేషన్స్, శంకుస్థాపన జరిగినాయి. దానికి 4 మంత్రులు ఈరోజు యాక్చువల్గా రాష్ట్రం నుంచి అటెండ్ కావడం జరిగింది. అటు బీసీ మంత్రి గారు, ఆర్ఎండ్బీ మంత్రి, తర్వాత అట్లా ఎండోమెంట్ మంత్రి గారు, నేను, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు యాక్చువల్గా ఈరోజు పార్టిసిపేట్ చేసాం. అక్కడ ప్రజలు ఎంతో హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. 7 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఒక ఆత్మకూరు కాన్ఫరెన్స్లో చేసినందుకు. తర్వాత నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా ఇన్ఛార్జి మంత్రి యొక్క ఆధ్వర్యంలో పార్టీ మీటింగు, ఇన్ఛార్జి మంత్రి మరియు పార్టీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అజీజ్ గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించి అనేక విషయాలని డిస్కస్ చేయడం జరిగింది. అదైన తర్వాత మళ్ళా కలెక్టర్ గారితో ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్లో ఈరోజు ఎమ్మెల్యేలందరూ, ఇన్ఛార్జి మంత్రి రామనారాయణ గారు, నేను అందరం కలిసి యాక్చువల్గా అనేక విషయాలు డిస్కస్ చేసాం. అందులో మన నెల్లూరుకి ఎయిర్పోర్ట్ విషయం, తర్వాత యాక్చువల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్, ప్రతి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అవి ఉన్నాయి, ఎంతవరకు వచ్చినాయి దాని మీద రివ్యూ చేయడం జరిగింది. నెల్లూరు ఎయిర్పోర్ట్ అయితే 2014-19లోనే దాన్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్ ఇవ్వటం కూడా జరిగింది కంపెనీకి. కానీ గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. 750 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాం. మా మీద కక్షతో దాన్ని ఆపేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో పౌర విమాన శాఖ మంత్రి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వారితో అనేక సార్లు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ డిస్కస్ చేస్తున్నా. ఇవాళ కూడా యాక్చువల్గా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన త్వరలో కమిటీని పంపిస్తాను. కమిటీ స్టడీ చేసి ఇప్పుడు ఉన్న ల్యాండ్కి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ స్ట్రిప్ కానీ వచ్చేది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం. లేదు ఇంకేదైనా కొంత ల్యాండ్ కావాల్సి ఉంటే ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వమన్నారు. ఇవాళ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వారు కూడా దాని మీద ఉంటుంది. ఆ విధంగా నెల్లూరు ప్రజలకు ఎంతో కాలం నుంచి ఉన్న కళ ఎయిర్పోర్ట్ కూడా త్వరలో నెరవేరబోతుంది. ఇదే సమయంలో నెల్లూరులో
ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి 1100 కోట్లు అప్పుడు శాంక్షన్ చేసామో ఆ పనులు గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి. దాన్ని మళ్ళీ రివైజ్ చేసాము. వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు. వాళ్ళకి దాదాపు ఒక కాంట్రాక్టర్కి 120 కోట్లు పెండింగ్ పెట్టారు. వాళ్ళు లబోదిబో కట్టుకుంటుంటే ఈ మధ్య 25 కోట్లు యాక్చువల్గా ఇవ్వడం జరిగింది. మరో కాంట్రాక్టర్కి ఒక 10 కోట్లు ఇచ్చాం. ఈ విధంగా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది వాళ్ళకి కొద్దిగా ఇస్తూ వస్తున్నాను. వాళ్ళు ఇంకొక 30 కోట్లు మళ్ళీ ఇస్తే ఇంకొక 30 కోట్లన్నా ఇస్తే ఇవ్వాల్సిన డబ్బుల్లో వేగవంతంగా మొదలు పెడతా ఉన్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అమృత్ 2లో అనేక పనులు ఆగిపోయినాయి. అవి కూడా రివైజ్ చేసి మార్చ్ ఎండింగ్ లోపల అవన్నీ కూడా స్టార్ట్ అయ్యేటట్టుగా చేస్తున్నాం. కొడంగల్ గురించి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. గత ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది ప్రజలందరూ గమనించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే రేవంత్ రెడ్డిని ఓడించడం బీఆర్ఎస్ వల్ల కాలేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేసి ప్రజల్లో ఆదరాభిమానాలు పొందుతున్న సీఎంని ఎలా ఓడించగలరని ఆయన ఎద్దేవా చేశారు. మీడియా కోసమే కేటీఆర్ సవాలు విసురుతున్నాడని, రెఫరెండం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని ఆయన కేటీఆర్కు సవాల్ విసిరారు. మొన్న రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు. అప్పుడు ఇంకా మీరు అధికారంలో అప్పుడప్పుడే దిగి ఉంటారు. అప్పుడే చేతగాని మీకు 6 గ్యారెంటీల స్కీమ్స్ ద్వారా బీద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చి చేసిన తర్వాత ఈ రోజు మీరు పట్టపగులు చుక్కలు చూసి సంతోషపడతా ఉందని మనకి అనిపిస్తా ఉన్నది. ఈ మధ్యకాలం చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నా చేస్తున్న ధర్నాకు చెప్పే స్పీచ్కి ఎక్కడ పొందన లేకుండా లేదా పొందలేని ఒక ఆన్సర్ ని సీఎం గారితో అనిపించాలని ఇతరత్ర ఏదో చేయాలని ఒక చిలిపి ప్రయత్నం చేస్తా ఉందని నాకు అనిపిస్తా ఉంది. భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా 14 నెలల్లో ఇన్ని సంక్షేమ పథకాలను ఇచ్చి పేద ప్రజల్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరు తిరిగి చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి దిక్కు. ఇటువంటి సందర్భంలో ఏదో బట్టగాల్చి మీదేసినాం మీడియాలో నేను సవాలు విసిరిన సవాల్ని తీసుకునే ధైర్యం సీఎం గారికి లేదు అని మీడియాలో ప్రచారం జరిగేటందుకే తప్ప మీరు వేస్తున్న ప్రశ్న, మీరు దాదాపు 10 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేశారు. మీరు ఆ హోదాని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నా. దయచేసి రెఫరెండం మీకు కావాలనుకుంటే తెల్లగైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, లేదా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పార్టీ రెఫరెండాన్ని చూపిస్తామని గట్టిగా తెలియజేస్తా ఉన్నా. మీకు చేతనైతే అదే కొడంగల్లో సీఎం గారు రాజీనామా చేసి నిలబెట్టుకోవడం దూరం మాట. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఎంపీపీనైనా ఒక జెడ్పీటీసీ అయినా గెలిపించుకోండి, దాన్ని రెఫరెండంగా తీసుకుందామని తెలియజేస్తా ఉన్నా. కొడంగల్ ప్రజలు బ్రహ్మరథం బట్టి దాదాపు 50,000 మెజార్టీతో గెలిపించి ఈరోజు కొడంగల్ ప్రజల చిరకాల కోరిక ఆ ప్రాంతానికి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 4,500 కోట్ల రూపాయలతో ఓ ప్రాజెక్ట్ ని తీసుకుని ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమైతే మరి ఎప్పుడెప్పటికి కూడా కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని మర్చిపోరు. ఏదో ఒక రకంగా టెంప్ట్ చేసో లేదా ఇతర గజకర్ణ గోకర్ణ విద్యలు ఏమైనా చూపించి రాజీనామా చేపిస్తామనేటువంటి భ్రమ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, అరంగర్లో రవాణా శాఖ అధికారుల దాడులు నిర్వహించి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కొరడా చులిపించారు. తెలంగాణ రాష్ట్ర ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న 4 బస్సులను అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించారు. వైఏఎస్ ట్రావెల్స్, ఎస్ఆర్ ట్రావెల్స్, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్, విజయానంద్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేసి సీజింగ్ యార్డుకు తరలించారు అధికారులు.
ఫిబ్రవరి నెలాఖరులోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతలకు మరమ్మతులు పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆరోపించారు. గత పాలకులు చేసిన పాపాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 27,000 కిలోమీటర్ల రహదారిని గుర్తించి మరమ్మతులు చేస్తామన్నారు. ముఖ్యంగా R&B డిపార్ట్మెంట్కు సంబంధించి గత పాలకులు చేసినటువంటి పాపాల వలన ఈరోజు రోడ్ల పరిస్థితి అందరూ చూస్తూ ఉన్నారు. యావత్ భారతదేశమే ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి అనేక పరిశ్రమలు కూడా వెనక్కు పోవడము, గత పాలకులు చేసిన పాపాల వలన ఏదైతే ఈ యొక్క R&Bకి సంబంధించిన రహదారులన్నీ కూడా గుంతలమయమై మన మీద జోకులేసే కార్యక్రమాలు కూడా జరిగింది మన రాష్ట్రం మీద. అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మోటార్ వెహికల్ మూవ్మెంట్కి లేనిటువంటి రోడ్లకు దాదాపుగా 27,000 కిలోమీటర్లన్నింటినీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా 1,180 కోట్ల రూపాయలు వెచ్చించి జీవోలు ఇచ్చి 79% కూడా రాష్ట్రంలో 27,000 కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజుకి 18,000 చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. దాదాపుగా 79% నుంచి 80% వరకు క్లియర్ చేశాం. ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తూ ఉన్నా. మొన్ననే సాక్షి పత్రికలో రాశారు, ఒక నెల కిందట 47,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కొడకంచి గ్రామంలో అల్లాని రామోజీరావు ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఆదినారాయణ స్వామి వారి దేవస్థానం వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవములను భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఆదినారాయణ స్వామి స్వయంభుగా ఇక్కడ వెలిశారని, మా అల్లని వంశస్థుల ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవి ఆదినారాయణ స్వాములకు ఘనంగా పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాని వంశస్థులు, మాజీ సర్పంచ్ శివాజీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ రథానికి సహకరించాల్సిందిగా ముఖ్య గమనిక. అక్కడ బెంచ్ కానీ సూటర్స్ ఇంకా వైర్స్ కానీ ఏవైనా ఉంటే అడ్డు లేకుండా తీయాల్సిందిగా కోరుతున్నాము. కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి దివ్య రథోత్సవం ప్రారంభమవుతుంది. దయచేసి మరి భక్తులు సహకరించాలి. మరి దయచేసి చుట్టుపక్కల చిన్న ఆదినారాయణ స్వామి దేవస్థానం ఇది సుమారుగా 100 సంవత్సరాల ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసి ఇక్కడ మా తాతగారి కళలో వచ్చి వారి యొక్క స్వప్నంలో గరుడ పక్షి ఇచ్చి నేను ఫలానా జాగ్రత్త అని చెప్పి వారు పోయి తీసుకొచ్చి ఇక్కడ స్వయంభూగా స్వామివారు తెలిసినటువంటి దేవస్థానం ఇది. ఇక్కడ కార్యక్రమాలు 1వ తారీఖు నుంచి మొదలైనవి 10వ తారీఖు వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈరోజు విశేషంగా భీష్మ ఏకాదశి మన స్వామివారి యొక్క దివ్య రథోత్సవం జరుగుతూ ఉంది. భక్తులు కూడా ఇక్కడికి వచ్చి భీష్మ ఏకాదశి పురస్కరించుకొని చాలా సంతోషంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా తోచిన విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏ భక్తులు కూడా వృత్తిగా పోకుండా అందరికీ కూడా ఆ వసతి ఇక్కడ కల్పించడం జరిగింది. భక్తుల ద్వారా డోనర్ ద్వారా కల్పించడం ఇక్కడ.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎంపీ పీఎంపీలపై ఎలాంటి కేసులు పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తుందన్న హరీష్ రావు. దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి ఆదేశం. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న మంత్రి నారాయణ. కొడంగల్ గురించి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనడం హాస్యాస్పదంగా ఉందన్న ఎమ్మెల్యే శ్రీహరి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.